అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్ తెనాలి. పాయింట్ వచ్చేస్తే మన అచ్చెన్నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏదైతే మిర్చి యాడ్ రైతుల గురించి ధర్నా చేశారో, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో ప్రీవియస్ ఇయర్ లో మిర్చి రైతులకు 21,000 వచ్చిందని చెప్పేసి నేను మాక్సిమం అందరు రైతుల దగ్గర నేను సర్వే చేశాను. ఆ వీడియోలు కూడా మన యూట్యూబ్ ఛానల్ ఉంటే మీరు చూసుకోవచ్చు, లేదంటే డిస్క్రిప్షన్ లో నేనైతే లింక్స్ ఇస్తాను అనమాట. అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. 21,000 వరకు కూడా వాళ్ళకి రైతు గిట్టుబాటు ధర వచ్చింది. ఆర్ దీనికంటే ముందు వీడియోలో కూడా చేసి పెట్టాను నేను. అది వచ్చిందని చెప్పేసి అచ్చెన్నాయుడు గారు కూడా ఒప్పుకున్నారు. ఆ వీడియో నేను ప్లే చేస్తా. వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన కొత్తలో అంత గిట్టుబాటు ధర లేదని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. ఒకసారి వినండి. ఆయన విన్న తర్వాత దానికి తగ్గట్టు మనం మాట్లాడదాం. దానికి ఖచ్చితంగా పాయింట్ టు పాయింట్ కౌంటర్ ఇద్దాం విత్ డేటాతో. మాట్లాడితే ఒక విషయం చెప్తాడు. మేము ఉండేటప్పుడు 20,000 రూపాయలు ఉండేది, చంద్రబాబు నాయుడు వచ్చాక 13,000కి తగ్గిపోయిందని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇది నేను సొంత కవిత్వం కాదు, ఇది ఆన్ రికార్డ్. ఏ డిపార్ట్మెంట్ దగ్గరైనా సరే రికార్డు ఉంటుంది. గత 10 సంవత్సరాలు మిర్చి ధరలను తీసుకున్నాను ఒకసారి. 2015-16 నుంచి 2024-25 వరకు ఏ సంవత్సరం ఎంత ధర మిర్చికి ఉందని అన్ని సంవత్సరాలు చూస్తే మాక్సిమం 11,000 నుంచి 13,600 వరకు ఉంది. 2 సంవత్సరాలు 2022-23, 23-24 ఒక సంవత్సరం 20,500, ఒక సంవత్సరం 20,000 ఉంది. ఇది నేను ఏదో 13,000 ఉంది, 14,000 ఉంది, రైతుకి ఇప్పుడు ఇచ్చేస్తున్నామని చెప్పి నేను ప్రభుత్వం తరపున చెప్పడానికి సిద్ధంగా లేను. ఈ రోజు మిర్చి రైతు ఇబ్బందుల్లో ఉన్నాడు. ఎందుకంటే ఆ రోజుకి ఈ రోజుకి పెట్టుబడులు పెరిగాయి, పెస్టిసైడ్స్ రేట్స్ అన్ని పెరిగాయి, కూలీల రేట్లు పెరిగాయి. ఇబ్బందులు ఉన్నటువంటి విషయం కూడా ఈ రోజు మేము గ్రహించాం. నీలాగా చేతులు కొట్టుకొని ముడుచుకోను, నీలాగా ఎవరో పేపర్ మీద రాస్తే చదవడం ఈ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మాకు అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నాం. ఎంత తెలివైన వాడంటే జ్ఞానమున్న ఏ వ్యక్తి కూడా చేయడు. ఒక దంపుడు ఉపన్యాసం ఇచ్చావు కదా జగన్మోహన్ రెడ్డి, దీని ఒక్కదానికి నువ్వు ఆన్సర్ చెప్పు. ప్రభుత్వం మద్దతు ధర ఎప్పుడు ప్రకటిస్తుంది? మార్కెట్ లో ధర తక్కువ ఉంటే ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వం వెంటనే ఇంటర్వ్యూన్ అయి కొంత డబ్బులు పెట్టి ప్రభుత్వం కొన్నప్పుడే మనం మాట్లాడాలి. ఎంత తెలివైన వాడంటే 9/1/2020 సంవత్సరం. ఇంకా అబద్ధం చెప్తే నేనేం చెప్పలేను. ఆ రోజుకి ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అని నేను అనుకుంటున్నాను. ఆ రోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి, మార్కెట్ యార్డ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక జీవో రిలీజ్ చేశారు. ఆ రోజు మధుసూదన్ రెడ్డి గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. ఆ రోజు రెడ్ సిల్లీకి ఈ పెద్ద మనిషి మార్కెట్ రేట్ ఎంత ఇచ్చాడంటే 7,000 రూపాయలు ఇచ్చాడు. ఈ పెద్ద మనిషి 7,000 రూపాయలు మార్కెట్ రేటు జీవో రిలీజ్ చేసిన నాటికి గుంటూరు మార్కెట్ యార్డ్ లో రేటు 12,000 రూపాయలు ఉంది. ఇటువంటి పిచ్చి పనులు నువ్వు చేసి, ఇటువంటి దారుణాలు చేసి ఈ రోజు రైతు మీద గగ్గోలు పెడుతుంటే ఎవడు నమ్ముతాడని చెప్పి నేను తెలియజేస్తున్నాను. పాయింట్ నెంబర్ 1, ఇక్కడ ప్రభుత్వం మద్దతు ధర ఇప్పుడు ప్రకటిస్తుంది అని చెప్పేసి అచ్చెన్నాయుడు గారు అనడం జరిగింది. ఎప్పుడైతే మార్కెట్ లో ధర లేదో అప్పుడు ప్రకటిస్తామని చెప్పేసి చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఎంఎస్పీ అని ఉంటుంది. ఎంఎస్పీ అంటే మినిమం సపోర్ట్ ప్రైస్. అది మాక్సిమం సపోర్ట్ ప్రైస్ కాదు, కొంతమంది మాక్సిమం అనుకుంటారు. మినిమం సపోర్ట్ ప్రైస్ అది. మినిమం సపోర్ట్ రైతుకు ఎంత ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం లెక్కలు రాసి వస్తుంది అనమాట. అలాగే ధాన్యానికి కూడా కేంద్ర ప్రభుత్వం దాదాపు 2,000 ఇవ్వాలి. ఇంకా సన్న బియ్యానికి అయితే 2,300 ఇవ్వాలని చెప్పేసి ఉంటే మనోడు ఎంత ఇచ్చారు తెలుసా? 1,300 ఇచ్చారు. 1,400 అంటారు కానివ్వండి. దాంట్లో వాళ్ళు మళ్ళీ లోడ్ చేసుకొని అక్కడ తీసుకెళ్లేసరికి 150 రూపాయలు ఖర్చు అవుతుంది. 1,250 రూపాయలు వీళ్ళు బస్తాకి ఇచ్చింది. అదే లెక్కన కూడా మిర్చి ఇవాళ తయారవుతుంది అనమాట. అదేమనంటే ఇంకొకటి ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయినాయి. ఇక్కడ ఈ వీడియో చెప్పలేదు కానివ్వండి, వేరే వీడియోలో అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ చెప్పారు ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయినాయి. మనం ఎక్స్పోర్ట్ చేసి చైనా, మలేషియా వాళ్ళందరూ వాళ్ళే పండించుకుంటున్నారు, అందుకని చెప్పేసి మనం తగ్గిపోయినాయి. నెక్స్ట్ వాళ్ళ దగ్గర కూడా వాళ్ళు పండించుకున్న మిర్చి బాగాలేదు, మన మిర్చి కావాలంటున్నారు, ఇప్పుడే మాకు అందింది వార్త అని చెప్పేసి అచ్చెన్నాయుడు గారు చెప్పారనమాట. మరి అదేందో అర్థం కాదు. ఫస్ట్ ఏమో వాళ్ళు పండించుకుంటున్నారని చెప్పారు, నెక్స్ట్ ఏమో బాగోలేదంట అని చెప్పేసి మాకు ఇప్పుడే అందింది, దాని గురించి ఎక్స్పోర్ట్ చేసే విధానం కూడా ప్లాన్ చేస్తాం అని చెప్పేసి అచ్చెన్నాయుడు గారు వాళ్ళు చెప్పారు. ప్రెస్ మీట్ లో చెప్పారు. ఇన్ని మాటలు చెబుతారు. మరి కూరగాయల్ని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారన్న మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు కదా అన్నారు కదా. సీఎం చంద్రబాబు నాయుడు గారు కూరగాయలు ఫ్లైట్ లో, అది కాక మళ్ళీ కుప్పం కూరగాయలని తీసుకెళ్తారా? ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వేరే కూరగాయలు తీసుకెళ్లరా? మరి వాళ్ళకి ఇంతే పరిస్థితి. అరే లాస్ట్ గవర్నమెంట్ లో లాస్ట్ ఇయర్ 21,000 వచ్చింది, అంతకుముందు 20,000 వచ్చింది.
దానికి ముందు కూడా మాక్సిమం ఏమో 16,000 17,000 వచ్చిందని చెప్పేసి మన అచ్చెన్నాయుడు గారు చెప్పడం జరిగింది. దాని కోవిడ్ టైంలో కొంచెం తగ్గింది, 13,000 14,000 ఇచ్చారని చెప్పేసి అచ్చెన్నాయుడు గారే చెప్పారు. కోవిడ్ టైంలో 2 years 2020 21 కోవిడ్ ఇయర్స్ అవి. కోవిడ్ ఇయర్స్ మీరు ఎంత పెట్టారు సార్? అప్పట్లో మీరు బడ్జెట్ పెట్టేది అంతా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దగ్గర 100 కోట్లు పెట్టారు. 100 కోట్లు FRBM లిమిట్స్ క్రాస్ చేసి అప్పులు చేసి వెళ్ళారు. విద్యుత్ బకాయిలు పెట్టారు, ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టిల్లారు, ఫీజు రీంబర్స్మెంట్ బకాయిలు పెట్టిల్లారు. 2019 అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా అవేం ప్రస్తావించుకోకుండా అవన్నీ కూడా చేసుకుంటూ వచ్చాడే. అది రైతులందరికీ కూడా గిట్టుబాటు ధర కల్పించాడే, పథకాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేశారే. మరి ఈ రోజు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఒక్క పథకం ఇంప్లిమెంట్ చేస్తుంది లేదు. ఒక్క పథకం అంటే ఒక్క పథకం గ్యాస్ సిలిండర్ కూడా 60-70% కి ఆయన మాత్రమే ఇచ్చాడు. చాలా మంది కూడా మా గ్యాస్ సిలిండర్ డబ్బులు రాలేదని చెప్పారు. సచివాలయానికి వెళ్తే ఎందుకు రావట్లేదండి అంటే ఇంకా రావు అని చెప్పేసి చెప్తున్నాడు. మరి ఏం చేయాలి సార్ అంటే ఏం చేయక్కర్లేదు, రావు అని చెప్పేసి చెప్తున్నారంట. అది అట్లుంది పరిపాలన. ఒక గ్యాస్ సిలిండర్ పెన్షన్స్ సూపర్ 6 లో భాగం కాదు. పెన్షన్స్ సూపర్ 6 లో భాగం కాదు. అదిగాక అఫీషియల్ డేటా ప్రకారమే 2 లక్షల పెన్షన్స్ ని వీళ్ళు తీసేయడం జరిగింది. 2 లక్షల పైన తీసేసారు వచ్చిన తర్వాత. అదేమంటే ఫేక్ పెన్షన్స్ అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఫేక్ పెన్షన్స్ ఇన్నాళ్ళు ఎందుకు ఇచ్చావు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఆయన తీసుకెళ్లి జైలు వేసారా? మీ వాళ్ళకి ఇచ్చుకున్నారు, మీ ఎమ్మెల్యేలు మీ కౌన్సిలర్ ఇచ్చుకున్నారని చెప్పేసి ఇచ్చేసారా? లేదు కదా. ఒక్క పథకం ఇస్తుంది లేదు. సూపర్ 6 లో మద్దతు ధర కల్పించట్లేదు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాక్షి పేపర్ లో ఆర్టికల్ చూశాను నేను. వాళ్ళు కూడా త్రివేన్ కమిటీ ఏదో కమిటీ రాశారు. వాళ్ళు రాసి అధికారికంగా 196 మంది రైతులు చనిపోయారు, అనధికారికంగా 150 పైగా కూడా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అని రాసింది. ఇది ప్రభుత్వం. మనం కుంభమేళాలు తిరగాలి, మనం ఇదేంటి మ్యూజికల్ నైట్లు పెట్టుకోవాలి. ఇట్లుంటది మన పరిపాలన. ఎట్లుంటది అంటే అచ్చెన్నాయుడు గారు ఇట్లుంటది. ఇవాళ వచ్చేసి కేంద్రానికి లేఖ రాసేది ఏంది? మీరు కేంద్రానికి లేఖ రాసేది ఏంది? నాకు అర్థం కాదు. అక్కడ ఎన్డీఏ చక్రదిద్దుతుంది, చంద్రబాబు నాయుడు ఇది రోల్ మోడల్ అని చెప్పేసి చెప్పుకునే మీరు ఏంటిది? ఆంధ్రప్రదేశ్ కి దరిద్రం ఏంది? నాకు అర్థం కావట్లేదు. రాయలసీమ మొత్తం ఖాళీ అయిపోతుంది. కందులకి లేదు, మినువులకి లేదు, లేకపోతే ధాన్యానికి లేదు, ఏది లేదు. రాయలసీమ రైతులకి అయితే మొన్న నేను అడిగితే నా వీడియోలో ఉంటది. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వస్తే వాళ్ళే అన్నారు, ఆ రైతే అన్నారు బోట్లతో కొడతా ఉన్నారండి. అదే నా ప్రొఫైల్ లో వీడియో ఉంటుంది చూడండి. ఇప్పుడు వచ్చేసాము ఎట్లా మాట్లాడతారు అచ్చెన్నాయుడు గారు? ఇంకా రెస్పెక్ట్ ఇచ్చి రైతులకి అంత ఇది జరుగుతున్నా కానివ్వండి. ఒక ఫీజు రిమర్స్మెంట్ బకాయిలు పెట్టారు, ఆరోగ్యశ్రీలు ఎత్తేసారు, కోర్టులు, మెడికల్ కాలేజీలు అన్ని రోడ్లు ప్రైవేట్ P4 మోడల్. ఇంకా మీరు చేస్తుంది ఏంటి ఆంధ్రప్రదేశ్ లో? ఏదో పరిపాలన చేస్తున్న ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చాడో, అరే టోల్ గేట్ పెట్టుకోరు, రోడ్ వేసి ఆడ తీసుకో, డబ్బులు తీసుకో, నీకే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు రాసుకో అని చెప్పేసి. అంతే కదా. కాలువలు కూడా ఆఖరికి కాలువలు కూడా నిర్వహణ ప్రైవేట్ వాళ్ళకంట. మొన్న ఏదో ప్రాజెక్ట్, ఇరిగేషన్ ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, దానికి కూడా P4 మోడల్ అంట. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంట. మరి పబ్లిక్ ఎవరో పీపుల్ ఎవరో నాకు అర్థం కాదు. ఏం అచ్చెన్నాయుడు గారు ఒక జర్నలిస్ట్ గా మాట్లాడాల్సి వస్తుంది. మీరు చేస్తున్న ఇది వల్ల పర్సనల్ ఒపీనియన్ బయట రావాల్సి వస్తుంది. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా దీన్ని గమనించి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తే రేపు పొద్దున మీకు సూపర్ 6 పథకాలు కానివ్వండి, డెవలప్మెంట్ కూడా పెద్దగా జరుగుతుందంటే లేదు. దాదాపు ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్ష కోట్ల వరకు కూడా అప్పు చేయడం జరిగింది. అప్పు చేసిన దాంట్లో కూడా అమరావతిలో ఏమైనా చేశారా? జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి కంటే అప్పులు తక్కువగా చేశాడు. విత్ ఇన్ FRBM లిమిట్స్ చేశాడు. FRBM లిమిట్స్ క్రాస్ చేయలేదు. అది గుర్తుంచుకోవాలి. 14 లక్షల కోట్లు అప్పు, 10 లక్షల కోట్ల అప్పు ఆంధ్రప్రదేశ్ కాదు. వీళ్ళే అసెంబ్లీలో ఇచ్చారు రిపోర్ట్. 7 లక్షల కోట్లు మాత్రమే ఆంధ్రప్రదేశ్ అప్పు అని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు ఇచ్చారు. నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇచ్చారు. విద్యా వ్యవస్థను ధ్వంసం చేశారని చెప్పేసి నారా లోకేష్ మాట్లాడుతారు. వరల్డ్ బ్యాంక్ కూడా 250 మిలియన్ లోన్ ఇచ్చాడు, అంటే 2,000 కోట్లు లోన్ ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ నుంచి వాడు కమిటీని పంపించి ఇప్పుడేమో 15,000 కోట్లు లోన్కి గ్రాంట్ కాదు, అది లోన్కి తిరుగుతా ఉన్నారు. 15,000 కోట్లు ఇచ్చిన సంఖ్యలు గుర్తుకుంటున్నారు.
బీహార్ వాడేమో 50,000 కోట్లు వాడు గ్రాంట్ తీసుకుని వెళ్తే, మనకేమో మీరు శ్రీలంక అయిపోయింది, పాకిస్తాన్ అయిపోయింది అని చెప్పేసి ఎలక్షన్లో ఊగిన వీళ్ళంతా గ్రాంట్ తీసుకొచ్చారు 15,000 కోట్లు. అట్లుంటది మనతోని విజనరీ అంటే. ఒకసారి చాలు, ఇంకంత మించి ఎక్కువ మాట్లాడలేము. మీరు ఏమనుకుంటున్నారో ఒకసారి నాకైతే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.